హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ యాక్టివిటీస్. సో ఇవాళ నేను నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అండి ఆల్టర్నేటివ్గా మిల్ మేకర్ కర్రీని అయితే తీసుకొచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎంతమందికి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీరు ప్రాసెస్ ఇదేలాగా ఫాలో అవుతారా లేదా డిఫరెంట్గా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. సో ముందుగా అయితే మిల్ మేకర్ని తీసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు హాట్ వాటర్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలండి. ఇవి నానబెట్టేసుకుందాము. సో ఇప్పుడు గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, 5-6 నుండి లవంగాలు, 2 బిర్యానీ ఆకు, అలాగే వెల్లుల్లి, ఇవన్నీ కలిపి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. సో ఈలోపు ఇవి నానిపోయి ఉంటాయి మిల్ మేకర్స్ అన్నీ కూడా. సో వాటర్లో నుండి వీటన్నింటినీ వాటర్ లేకుండా పిండేసుకొని పక్కకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అన్నీ కూడా అందులోకి వేసి లైట్గా పసుపు కొంచెం వేసి ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్గా కొద్దిగా పసుపు వేసి ఆ పసుపు అంతా మిల్ మేకర్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మిల్ మేకర్స్ అన్నీ కూడా ప్యాన్కి అంటుకొని పోయి మాడిపోతాయి. సో ఇప్పుడు ఈ పసుపు అంతా పట్టిపోయింది కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు, వీటన్నింటినీ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మీకు ఈ గ్రేవీ మొత్తం చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనం వేసిన అన్ని పచ్చిగా వేసాం కదండి, అవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేలాగా దీన్ని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఉడికిపోయింది కదండి, ఇందులోకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇందులోకి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. ఇదంతా ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే గ్రేవీ అంతా చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికిస్తే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇందులోకి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇందులోకి వేసి స్లోగా ఈ గ్రేవీ అంతా ఆ ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. సో గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే మీరు ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఎంత కావాలంటే అంత ఇప్పుడే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఉడుకు పట్టిపోతుంది కదా. ఇప్పుడు మనం బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగండి, ఇది ఒక 1/2 కప్పునైతే పెరుగుని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని, కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపి వేసుకోవాలి కసూరి మేతిని. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దించే ముందు ఒక 1/2 చెక్క లెమన్ అయితే పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి.
చూస్తున్నారు కదా, ముక్కలకి అంతా గ్రేవీ పట్టేలాగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉడికించుకుందాం. చూసారా, గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది. చూడండి, మిల్ మేకర్స్కి అంతా కూడా ఈ మసాలా అంతా బాగా పట్టి రెడీ అయిపోయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మిల్ మేకర్ కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఫాలో చేసి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.